దేవుని పరిశుద్ధమైన నామంలో ఈ లైవ్ కార్యక్రమంలో జాయిన్ అయిన మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలపు కోడికను మనం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదాలకు వేలాది స్తోత్రములు తండ్రి. రాత్రి అంతయు తండ్రి మీ కంచె కాపుదల ఉంచి ఈ ఉదయకాలం వరకునైనా మమ్మల్ని బ్రతికించినందుకై మీకు వేలాది స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాలమున తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకొనుట కోసం తండ్రి మమ్మల్ని ఈ మందిరానికి నడిపించినందుకై మీకు వేలాది స్తోత్రములనైనా. ఇప్పుడు మేము పాడే పాటల యందు తండ్రి తోడుగా ఉండి నడిపించండి తండ్రి. పాటలు పాడుటకు తండ్రి మా స్వరాలను విప్పండి తండ్రి. ఈ సమయంలో తండ్రి మీ దాసుని ద్వారానైనా మాకు ఏ వాక్యాన్ని సిద్ధపరిచారు తండ్రి, ఏ వాక్యం వింటే అనేక మంది హృదయాల్లో మీ కార్యాలు జరుగుతాయో తండ్రి, అలాంటి వాక్యాన్ని మీ దాసుని ద్వారా తండ్రి మీరే మాతో మాట్లాడండి తండ్రి. మీ దాసుని హృదయాన్ని ఖాళీ చేసి మీ మాటలతో నింపి మాకు అవసరమయ్యే మాటలు మీరే మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మనం ఒక కీర్తన పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. హలో హలో ఈ ఉదయకాలం వేళ ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు అనేటువంటి కీర్తన మనం పాడుకొని ప్రభువును స్తుతిద్దాం. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు.
గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలిన గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలిన కరుణలేని లోకము కాదన్నను కరుణలేని లోకము కాదన్నను కన్నీరు తుడచును నిన్ను కొన్నవాడు ఉన్నాడు దేవుడు మనకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు ఉన్నాడు దేవుడు మనకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు ఆ ఆ యెహోవా సన్నిధిలో నివాసింతును చిరకాలమాయనతో పయనింతును యెహోవా సన్నిధిలో నివాసింతును చిరకాలమాయనతో పయనింతును కృపా మధుర క్షేమములే నా వెంట నుండును కృపా మధుర క్షేమములే నా వెంట నుండును బ్రతుకు కాలమంతయు హర్షింతును ఉన్నాడు దేవుడు మనకు తోడు ఎడనాడెన్నడు ఎడబాయడు ఉన్నాడు దేవుడు మనకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు పరలోక రాజ్యమే స్థిరమైన పట్టణము ప్రభు యేసు నామమే నిత్య జీవము పరలోక రాజ్యమే స్థిరమైన పట్టణము ప్రభు యేసు నామమే నిత్య జీవము విశ్వాసి నిరీక్షణ ఫలభరితము విశ్వాసి నిరీక్షణ ఫలభరితము అందుండు ఆనందం స్థిరముండును
ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయుడు. ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయుడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు మనకు తోడు, విడనాడెన్నడు ఎడబాయుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సోదరి సోదరులారా, ఈ ఉదయకాలమున మరోసారి దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి అనంత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ దినమున మరొకసారి దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితానికి ఈ మాటలు అన్వయించుకొని ప్రభు కోసమై మనము జీవించుదాం. మన లేఖన భాగము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి 19 వరకు చదివి మనము ధ్యానము చేసుకుందాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను. దేవుడు ఈ మాటలను దీవించి మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, ఇశ్రాయేల్ దేశం కొండల పర్వతాల దేశాలు. అబ్రహాము యొక్క మోరియా పర్వత ప్రయాణం ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు అబ్రహామును శోధించినాడు అని, అబ్రహాము దేవుని యొక్క శోధనకు నిలబడ్డాడు అని గత దినాన మనము 3 సంగతులను గురించి ఆలోచన చేసినాం. ఈ దినము కూడా మరికొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకొనబోతూ ఉన్నాం. బెయేర్షెబా నుండి మోరియా పర్వతమునకు రమారమి 60 మైళ్ళ దూరములో ఉన్నటువంటి మోరియా దేశం. వ్యక్తిగతముగా ఇంత దూరము చేరడానికి దాదాపుగా అబ్రహామునకు ఇస్సాకునకు 3 దినముల ప్రయాణం అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. అయితే అబ్రహాము చేసిన ప్రయాణం చాలా కఠినమైన ప్రయాణముగా ఉండే అయినను దేవుడు చెప్పినటువంటి స్థలానికి, దేవుడు చెప్పినటువంటి చోటుకు వెళ్ళి అక్కడనే బలి అర్పించాలి. కాబట్టి దేవుని మాట కాదనకుండా, దేవుని పరీక్షలో ఓడిపోకుండా గెలవడానికి, దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు అన్న సంగతి
దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూచినప్పుడు దేవుని వాక్యంలో ఇలాగూ వ్రాయబడింది కదా. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పెను అనే మాట రాయబడింది. కొండ పర్వతములు, వాటి మీద కొన్ని సమయాలు బలులు అర్పించడానికి ఉపయోగపడేటువంటి పర్వతాలు కొన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అని మనం చూడగలుగుతాం. ఏమిటి ఆ పర్వతాలు? ఆ పర్వతాల మీదనే అర్పించాలన్నా ఇక ఏ పర్వతం లేదంటే దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా దేవుడు ఏ చోటతో చూపించినాడో, దేవుడు ఏం తెలియజేసినాడో దాన్ని చేయడానికి అబ్రహాం పూనుకున్నాడు. దావీదు అదే విధంగా, సొలొమోను అదే విధంగా దేవుని వాక్యం మనం చూస్తాం. అబ్రహాముతో ప్రభు చెప్పిన మాట, నేను చూపించు దేశానికి వెళ్ళు అని అన్నాడు. మోరియా దేశానికి వెళ్ళు, అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించు. ఇస్సాకును బలిగా అర్పించమని కోరుతూ ఉన్నాడు. లేక పుట్టినవాడు, 100 ఏండ్ల వయసులో పుట్టినవాడు ఇస్సాకు. దేవుడే ఇచ్చినాడు, దేవుడే అడుగుతున్నాడు, దేవుడే అనుగ్రహించినాడు, దేవుడే కోరుతూ ఉన్నాడు. దేవుడు ఏమైనా నరబలిని కోరేవాడా? నరబలి అంటే దేవునికి ఇష్టమా అంటే కాదు. కానీ అబ్రహామును పరిశోధించడానికి ఆ సంగతి దేవుని వాక్యం మన గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే అబ్రహాము కూడా దానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏబు చెప్పినట్టుగా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను అన్నట్టుగా ఇచ్చింది ఆయనే, అడిగింది ఆయనే. ఇచ్చినవాడు అడిగే హక్కు ఉంది, ఇచ్చిన వానికి అడిగే హక్కు ఉంది. తీసుకున్నవాడు తిరిగి ఇవ్వడానికి సందేహించకూడదు. ఆయన ఇచ్చినాడు కదా, అందుకోసమే ఆయన అడుగుతున్నాడు. అబ్రహాం ఏమనుకున్నాడంటే, మనం చెప్పుకున్నట్టుగా, మనం చదివినట్టుగా, ఎబ్రీ పత్రికలో మనం చదివినట్టుగా మరి మనం చూస్తాం, దేవుడు శక్తివంతుడని, అబ్రహాం మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడై ఉన్నాడని అబ్రహాము గ్రహించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు ఖచ్చితంగా లేపుతాడు, మృతులను సహితం లేపుటకు శక్తివంతుడైన అని నమ్మాడు, విశ్వాసం ఉంచినాడు. తన కుమారుణ్ణి అర్పించడానికి, తన కుమారుని దేవునికి ఇవ్వడానికి తన ప్రయాణం మనకు కనిపిస్తుంది ఈ వచ్చిన భాగాల్లో. ఆయన లేపుతాడు అన్న సత్యాన్ని తను గ్రహించగలిగినాడు. అందుకోసమే తన కుమారుని ఇవ్వడానికి తన ప్రయాణం ఇందులో మనకు కనిపిస్తుంది. ఇంకా చూడండి, 3వ వచనం చదువుదాం. 3వ వచనంలో దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచెను అన్నమాట ఉంది. 4వ వచనం, తన పని వారిలో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఇచ్చిన వాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలి కట్టెలు తీసుకొని తన కుమారుడుకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా అనే మాట కనిపిస్తుంది. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా అబ్రహాము లేచి బయలుదేరినాడు. తన భార్యకు చెప్పినాడో లేదో తెలియదు, తన ఇంటి వరకు చెప్పినాడో లేదో తెలియదు. ఏది ఏమైనప్పటికీ వేకువ లేచినాడు, కట్టెలు సిద్ధం చేసుకున్నాడు, 2 పనివారిని పిలుచుకున్నాడు, ఇస్సాకును తీసుకున్నాడు,
కత్తి, నిప్పు తీసుకొని వారు బయలుదేరినట్టుగా దేవుని వాక్యం చెప్తారు. దేవుడు చూపించోటికి వారు వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ఆ విధంగా త్యాగం చేసిన వారు భూమి మీద ఎవరు లేరని మనం గుర్తుంచుకోవచ్చు. అందుకోసమే తాను బయలుదేరి వెళ్ళినాడు అన్న సంగతి దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా అనే మాట రాయబడింది. వారిద్దరు కూడి వెళ్ళుచు ఉండగా, ఎవరు? అబ్రహాము, ఇస్సాకు. ఇక చదివితే కనుక చూడండి, 8వ వచనంలో లేదా 7వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇస్సాకు అడుగుతూ ఉన్నాడు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచినాడు. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అన్నాడు. అప్పుడు అతడు అంటున్నాడు, ఇస్సాకు అంటున్నాడు, నిప్పును కట్టెలను ఉన్నావి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగినాడు. నా తండ్రి అని పిలిచాడు. తండ్రి కూడా జవాబు ఇచ్చినాడు, ఏమి నా కుమారుడా. వీరిద్దరి సంభాషణ చూడండి ఎలాగుందో. నా తండ్రి అని పిలిచినప్పుడు, ఏమి నా కుమారుడా. నిప్పును కట్టెలను ఉన్నాయి. ఇస్సాకునకు ఒక అనుమానం వచ్చినట్టుంది, సందేహం వచ్చినట్టుంది. ఎందుకంటే మనం వెళ్ళేది ఎక్కడికి? దహన బలికి. దేవునికి దహన బలి అర్పించాలంటే ఒక జంతువు అవసరం. కాబట్టి నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, ఇంకేమి లేదు. దహన బలికి గొర్రెపిల్లేది అని అడిగినాడు. ఒకవేళ తన తండ్రి ముసలివాడు మర్చిపోయినాడేమో అని తన తండ్రికి కుమారుడు గుర్తు చేస్తున్నాడు. సహజంగా 100 ఏళ్ళ వయసులో నీ సలహా అడగకూడదంట. ఎందుకంటే వాళ్ళకి అప్పటికి వయసు ఉడిగింది కనుక, ఏది ఏమైనప్పటికీ తన తండ్రితో అంటున్నాడు, నిప్పును కట్టెలను ఉన్నాయి, కత్తి ఉంది కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది, దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా అబ్రాహాము అంటున్నాడు, నా కుమారుడా, 8వ వచనం, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనునని చెప్పినాడు. దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనును, నువ్వు బయలుదేరు అన్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. దేవుడే చూసుకొనును, దేవుడే చూసుకొనును. ఒకవేళ అబ్రహాం నువ్వే నా కుమారుడా అనింటే గినక, నువ్వే కుమారుడు ఆ గొర్రెపిల్లవు అనింటే గినక, ఇక తనకు దొరుకుతాడేనా? అందులో తాను వయసు వచ్చినవాడు. ఏది ఏమైనప్పటికీ దేవుని మీద భారం వేసి దేవుడే చూసుకొనును అనే మాట ఇందులో కనిపిస్తుంది. ఇక 9వ వచనాన్ని మనం చదివినప్పుడు దేవుని వాక్యం ఎలాగో చెబుతుంది, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టాడు. కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకున్నాడని చెప్పినటువంటి అబ్రహాము ఏం చేస్తున్నాడు? అతనితో ఏం చేస్తున్నాడు? అబ్రహాం అక్కడికి వెళ్ళాడు, బలిపీఠం కట్టినాడు, కట్టెలు పేర్చినాడు. తర్వాత తన కుమారుణ్ణి పట్టుకొని అతని బంధించి బలిపీఠం మీద పరుండబెట్టినాడు. అప్పుడు అర్థమైంది ఇస్సాకునకు, ఎవరో కాదు గొర్రెపిల్ల, నేనే అన్నట్టుగా అర్థమైంది. ఆయనను దేవుని మాటకు లోబడిన అబ్రహాము తండ్రి మాట వినటువంటి ఇస్సాకుగా మనకు కనిపిస్తారు. ఇస్సాకు లోబడ్డాడు, తండ్రి మాట జవదాటలేదు. అబ్రహాం పట్టుకున్నాడు, బంధించినాడు, బలిపీఠం మీద పరుండబెట్టాడు. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అబ్రహాము వచనం 10లో మనం చదివినప్పుడు
అబ్రహాము తన కుమారుణ్ణి వధించటానికి తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనక అన్న మాట ఉంది. అబ్రహాము తన కుమారుని వధించడానికి తన చేయి చాపాడు, కత్తి పట్టుకున్నాడు. కుమారుణ్ణి చంపడానికి, కుమారుని వధించడానికి కత్తి చేత పట్టుకొని అనే మాట రాయబడింది. ఎంత కసాయి తండ్రి అనుకోవచ్చు మనం, కానీ దేవుని ఆజ్ఞకు లోబడినవాడు, దేవుని మాటకు లోబడినవాడు, ఆయన చిత్తాన్ని జరిగించేటువంటి అబ్రహాముగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కత్తి చేత పట్టుకున్నాడు. వచ్చిన 11లో రాయబడిన మాట, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనేను. కత్తి చేత పట్టుకున్నాడు వధించడానికి. పరలోకం నుండి ఒక పిలుపు వినబడుతూ ఉంది, అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచినాడు. అబ్రహాం కూడా జవాబు, చిత్తము ప్రభువా, చిత్తము ప్రభువా. మొదటి అధ్యాయంలో శోధించాడు, చెప్పాడు. 11వ వచనంలో మరలా కనిపించి అబ్రహామును పిలిచినాడు. అబ్రహామా అబ్రహామా అన్నాడు. 2 సార్లు పిలిచినాడు. మోసే మోసే అని 2 సార్లు పిలిచినాడు. సమూయేలు సమూయేలు అని 2 సార్లు పిలిచినాడు. సౌలా సౌలా అని 2 సార్లు పిలిచినాడు. ఆదికాండం అపోస్తల కార్యంలో దేవుడు 2 సార్లు పిలిస్తే అది ప్రమాదకరమైన విషమైతేనే పిలిచేది. అబ్రహాము చెయ్యెత్తినాడు కుమారుని వధించడానికి. అందుకే అబ్రహామా అబ్రహామా అని పిలిచినాడు. అబ్రహాము వెంటనే చిత్తము ప్రభువా అన్నాడు. వచనం 12లో రాయబడింది, అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతను ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య, వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచు ఉన్నది అన్నాడు. ఆ చిన్నవాణి ఏమి చేయకుము, చేయి వేయకు, ఎందుకంటే నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకియ్య, వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందు మూలంగా నేను తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సోదరులారా, దేవునికి భయపడువాడు దేనికి భయపడడు. దేవునికి భయపడువాడు దేనికి భయపడడు. తన కుమారుని ఇవ్వడానికైనా వినది అని అబ్రహాం దేనికి భయపడి ఉంటాడు? దేనికి భయపడి ఉంటాడు. ఎందుకంటే మృతులను సహితము లేపు దేవుడు తను గ్రహించినాడు. నా కుమారుడు చనిపోయినా తిరిగి లేపుతాడు అని విశ్వాసం గలవాడై ముందుకు సాగినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే అతను ఏమి చేయకు అన్నాడు. వచ్చిన 13లో రాయబడిన మాట, అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను అన్నమాట చూస్తాం. ఎప్పుడైతే అబ్రహాము కనులెత్తి చూచాడు, పొదలో పొట్టేలు కనిపించింది. వెళ్ళాడు, పట్టుకొని వచ్చాడు, దహన బలిగా తన కుమారునికి బదులుగా దహన బలిగా అర్పించినట్టుగా
దేవుని వాక్యం చెప్తూ ఉంది. పొదలో పొట్టేలు కనిపిస్తూ ఉంది. చేప నోట్లో సెకేలు కనిపిస్తుంది. ఇక చాలా సంగతులు మనకు కనిపిస్తాయి. పొదను గురించినటువంటి ఉపమానాల్లో చాలా మనకు కనిపిస్తాయి. తీసుకువచ్చాడు, అర్పించినాడు. తర్వాత ఏం పేరు పెట్టాడు? అబ్రహాము అంటే 14వ వచనములో యెహోవా ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా ఈరే, ఆయనే చూచుకుంటాడు. మనం చేయాల్సింది చేస్తే ఆయనే చూసుకుంటాడు. నేను చెప్తూ ఉంటాను, ఉన్న పాటున మనం బయలుదేరితే చాలు. దేవుడే చూసుకుంటాడు, దేవుడే సహాయం చేస్తాడు. ఎట్లా అబ్బా, ఏమి లేదు, ఎట్లా అది ఇది అనకూడదు. మనం ముందు కొనసాగాలంతే. దేవుడు చెప్పాడా, బయలుదేరు. దేవుడు చూపించినాడా, అక్కడ ఆగు. దేవుడి నిన్ను చూసుకుంటాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందుకే యెహోవా ఈరే, ఆయనే చూసుకొనును అనే మాట దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇక 15వ వచనంలో రాయబడిన మాట, యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచినట్లుగా మనం చూస్తాం. 16వ వచనంలో, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను అన్నాడు. నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనపరుచుకొందురు అని అన్నాడు. నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును అని అన్నాడు. నా తోడని ప్రమాణము చేయటం అని చెప్పి యెహోవా సెలవిచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆయన ప్రమాణం చేసినాడు, దేవుడు ఆశీర్వదించినాడు. ఒక కుమారుణ్ణి దేవునికి అర్పించడం వల్ల దేవుడు చెప్పిన మాట, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువుల వలె నీ సంతానం ఆశీర్వదిస్తాను, తమ శత్రువుల గవిని నీ సంతానము స్వాధీనపరుచుకుంటారు. దేవుడు ఆజ్ఞాపించాడు, ఆశీర్వదించాడు, దీవించాడు. ఒక్కనిచ్చినందుకు ఈనాడు ప్రపంచంలో ఇజ్రాయేలీలు ఉన్నారు. ఆనాడు అబ్రహాము దేవుని మాట వినకుండా తన కుమారుని అర్పించకపోయేటి కనుక ఈనాడు మనం తన గురించి చెప్పుకునే వాళ్ళం కాదు. సోదరి సోదరులారా, మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. మోరియా దేశం మీద అనే మాట కనిపిస్తూ ఉంది. ఆ మోరియా దేశం పర్వతం గురించి ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథములో ఇలాగూ రాయబడి ఉంది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఏం రాయబడింది? మొదటి వచనములో రాయబడిన మాట, తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించి అన్న మాట కనిపిస్తుంది. వినండి, మోరియా పర్వతమందు దావీదు స్థిరపరిచిన స్థలమున అనే మాట కనిపిస్తుంది. ఒర్నాను కళ్ళం అది, అబ్రహాం వెళ్ళిన స్థలము అది. సొలొమోను అక్కడనే మందిరాన్ని నిర్మించినాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొండలు, లోయలు గల ప్రాంతాలు మనకు కనిపిస్తాయి. ఏది ఏమైనప్పటికీ
అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం గనక అబ్రహాము తన ఏక కుమారుని అర్పించినట్టుగా అట్టి విశ్వాస త్యాగం గలవారమై మనమును కూడా జీవించాలని లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. అందుకోసమే అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించినాడు. ఇస్సాకును బలిగా అర్పించినాడని దేవుని వాక్యం మనకు చెప్పకనే చెప్తూ ఉంది. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించినాడు, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతుల సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని యోచించిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమానరీతిగా అతన్ని మరలా మృతుల్లో నుండి పొందినట్టుగా దేవుని వాక్యం చెబుతోంది. అదే కోణములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన కోసమై పరలోకాన్ని విడిచిపెట్టి, సింహాసనం విడిచిపెట్టి, దూతలను విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్టుగా దేవుని వాక్యం మనం చూడగలుగుతాం. తన కుమారుని ఇవ్వడానికి వెనుక తీయని అబ్రహాము అదే కోణములో దేవుడు కూడా తన కుమారుని ఇవ్వడానికి ప్రపంచానికి వెనుక తీయని దేవుడు అనే సంగతి లేఖనం చెప్తున్నాయి. ఆ మాట మనకు రోమీలకు రాసిన పత్రికలో మనం చూడగలుగుతాం కదా. 8వ అధ్యాయము 32వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అబ్రహాము తన కుమారుని ఇవ్వడానికి వెనుక తీయలేదు. అదేవిధంగా దేవుడు కూడా తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు అన్నమాట ఉంది. ఎవరి కోసం అంట? మనందరి కోసం వెనుక తీయక ఆయన అప్పగించినాడు. యేసు ప్రభు వారిని అప్పగించినాడు. పాపము నుండి విడిపించటానికి, లోకము నుండి, మరణం నుండి తప్పించటానికి, నరకం నుండి తప్పించటానికి ఆయన వెనక తీసిన వాడు కాదు. యేసు ప్రభు వారు కల్వరి శిలువలో తను వేలాడుతూ చెప్పిన మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఎప్పుడో వదిలేసినాడు. మనందరి కోసమై తన కుమారుడు యేసుక్రీస్తు చేయిని వదిలేసినాడు. ఆయన వదిలేకపోతే ఈనాడు మనకు రక్షణ లేదు. ఆయన వదిలేకపోతే ఈనాడు మనకు మోక్షము లేదు. ఆయన వదిలేకపోతే మనం ఈ స్థితిలో ఉండేవారు కాదు. తన ఏక కుమారుడిని మనందరి కోసం ఇవ్వడానికి ఆయన వెనక తీయలేదు. అందుకోసమే పౌలు ఇక్కడ అయిపోయిన మాట దేవుని వాక్యం చెబుతుంది, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద అనే సంగతి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఆయన మన కోసమై చనిపోయినాడు. ఆయన మన కోసమై సమాధి చేయబడ్డాడు. ఆయన మన కోసమై తిరిగి లేచినాడు. ఆయన పరలోకం వెళ్ళిపోయినాడు. ఆయన మరలా వస్తాడు. ఈ లోకములో ఆయన యందు విశ్వాసం ఇచ్చిన మనం భయం కలిగి, భక్తి కలిగి, వినయ విధేయతలతో భక్తి జీవితంలో మనం ముందు కొనసాగాలి. ఆయన వైపు చూడాలి. లోకం వైపు కాదు, శ్రమల వైపు కాదు, కష్టాల వైపు కాదు, ఇబ్బందుల వైపు కాదు. ఆయన వైపు చూచి ముందు కొనసాగాలి. అబ్రహాం అదే పని చేసినాడు. దేవుడు తనకు చెప్పిన చోటికి వెళ్ళాడు. దేవుడు చెప్పిన స్థలములోని తన కుమారుని వధించినాడు, అర్పించినాడు దహన బలిగా. వారు తిరిగి ప్రయాణమై వచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 22వ అధ్యాయము 19వ వచనములో
ఇలాగూ రాయబడింది. ఆదికాండం 22వ అధ్యాయము 19వ వచనంలో దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట ఏమిటంటే, అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బేర్షెబాలో నివసించను అనే మాట ఉంది. ఎక్కడి నుంచి బయలుదేరినాడో అక్కడికే వచ్చినాడు. బెయేర్షెబా నుండి మోరియా పర్వత ప్రయాణం చేశాడు. 3 దినాల ప్రయాణం చేసినాడు. తన కుమారుని అర్పించినాడు. తిరిగి మరలా తాను ఎక్కడి నుంచి బయలుదేరినాడో అక్కడికే వచ్చెను అని దేవుని వాక్యం చెప్తుంది. అదే కోణంలో మనం ఎక్కడి నుంచి వచ్చినామో అది గుర్తెరిగితే కనుక అక్కడికి మనము వెళ్ళగలుగుతాం. దేవుడే మనల్ని పంపించినాడు. దేవుడే పిలుస్తాడు. దేవుడు మనల్ని పుట్టించినాడు. ఆయనే పిలుచుకుంటాడు. అందుకోసమే వచ్చిన దారి గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ఎక్కడి నుంచి వచ్చినామో అది గుర్తుపెట్టుకోవాలి. తిరిగి అక్కడికి వెళ్ళగలుగుతాం. వచ్చిన దారి గుర్తుపెట్టుకోకుండా వచ్చిన స్థలం గుర్తులేకపోతే కనుక తిరిగి మనం వెళ్ళలేం. అందుకోసమే బెయేర్షెబా నుండి మోరియా పర్వతానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడ చేయాల్సింది చేసినాడు. తిరిగి మరలా బెయేర్షెబాకు వచ్చాడు. అక్కడ తాను కాపురం ఉన్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తాం. అదే కోణములో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నువ్వు నేను విశ్వాస జీవిత ప్రయాణములో మనం వెనకంజ వేయకుండా దేవుని వైపు చూస్తూ మన ముందుంచబడిన పరుగు పందెములో ఓపికతో మనం కొనసాగాలి. అట్టి కృప దేవుడు ఈ ఉదయకాలమున మనకు సమృద్ధిగా అనుగ్రహించి కాపాడి దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ ఉన్నతమైన నామమునకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నా. కనికర సంపన్నుడవు, కృప చూపేటువంటి దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని వాడవు, మారిన దేవుడవు, మాతో కూడా ఉన్న దేవుడవు, నీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాలం కూడా నీ వాక్యాన్ని వినే కృపను సన్నిధి అనుభవించుటకు మాకిచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎందరైతే ఈ వాక్య భాగాన్ని వింటూ ఉన్నారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేత్తని కృప చూపించండి. ఆనాడు అబ్రహామును మీరు శోధించారు. తన కుమారుని ఇవ్వమని అడిగారు. తాను వెనుతీయక ప్రభువా మీరు చెప్పిన మాట ప్రకారంగా మోరియా దేశానికి వెళ్ళి పర్వతానికి వెళ్ళి తన కుమారుని అర్పించినట్టుగా మీరు మాకు చెప్పిన మాటకి స్తోత్రాలు. అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని గ్రహించిన వాడై ప్రభువా విశ్వాసం గలవాడి ముందుకు సాగాడని వ్రాయబడిన మాటకి స్తోత్రం. ప్రపంచం నిమిత్తమై ప్రజల నిమిత్తమై మీరు కూడా మా ప్రభు అయిన యేసుక్రీస్తును అనుగ్రహించుటకు వెనక తీయని వాడవని లేఖనాలు చెబుతున్న ప్రకారంగా మా కోసం మీ కుమారుని అర్పించారు. ఈనాడు మేము ఈ విధంగా ఉన్నామంటే అది నీ చిత్తం, నీ కృప. సత్యాన్ని మేము గ్రహించి భయము కలిగి భక్తి కలిగి విశ్వాస జీవితములో ముందు కొనసాగడానికి మీ కృప మెండుగా అనుగ్రహించి దర్శించమని సహాయము చేయమని మీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోని స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు.